హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాంటసీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజైతే నేను ఒక క్యూట్ అండ్ షార్ట్ ఫిలింతో వచ్చేసాను. అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మన వీడియోని. ఈ షార్ట్ ఫిలిం స్టార్టింగ్లో ఒక నార్మల్ బస్ డ్రైవర్ని చూపిస్తారు. ఆ నార్మల్ బస్ డ్రైవర్ ఒక బస్ స్టాప్లో ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు ఒక మిడిల్ ఏజ్ లేడీ తన కార్ని స్వైప్ చేయకుండా సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఆ డ్రైవర్ గమనించి తనని ఆపి, మీరు మళ్ళీ స్వైప్ చేయండి మేడం, నాకు స్వైపింగ్ మిషన్లో బీప్ సౌండ్ రాలేదు, మీరు స్వైప్ చేయకుండా వెళ్ళిపోతున్నట్టున్నారు, మర్చిపోయి, సో ప్లీజ్ మళ్ళీ మీరు స్వైప్ చేయండి అని చెప్పేసి తనని అడుగుతారు. బట్ ఆ లేడీ అంటే నేను ఆల్రెడీ స్వైప్ చేశాను డ్రైవర్, మీరు ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు, నేను ఆల్రెడీ స్వైప్ చేశాను అని మళ్ళీ చెప్తుంది. బట్ ఆ డ్రైవర్ తనని నమ్మకుండా ఎట్ లాస్ట్ తన చేత స్వైప్ చేపిస్తాడు. బట్ ఆ మిషన్ తను ఆల్రెడీ స్వైప్ చేసింది అని అంటుంది. అప్పుడు ఆ లేడీకి కోపం వచ్చి ఆ డ్రైవర్ని చెడమడ తిట్టేస్తుంది. ఆ డ్రైవర్ తనకి 2-3 బిస్కెట్లు వేసి సారీ చెప్పేస్తాడు. తర్వాత ఆ లేడీ కూడా కూల్ అయిపోయి సారీని యాక్సెప్ట్ చేసి వస్తుంది. ఏం చేస్తాం, ఎంత కోపం ఉన్నా కూడా అమ్మాయిలం కదండి, తిడితే చాలు కోపం అంతా లైట్గా ఎగిరిపోతుంది అనమాట. ఇట్టే ఎగిరిపోతుంది, ఇట్లా జస్ట్ ఒక చిటికలో ఎగిరిపోతుంది అదంతా. నెక్స్ట్ సీన్లో ఒక బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒక టీనేజ్ గర్ల్ని చూపిస్తారు మనకి. అప్పుడు ఒక బస్ వస్తే ఆ బస్ ఎక్కేస్తుంది ఆ టీనేజ్ గర్ల్. ఆ బస్ ఎవరిదో కాదు, మన బస్ డ్రైవర్దే. అప్పుడే వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ బస్ డ్రైవర్ వాళ్ళ కూతురి ఈ టీనేజ్ గర్ల్ అని. ఆ టీనేజ్ గర్ల్ బస్ కార్ని స్వైప్ చేయకుండా సీట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని పోతుంటే ఆ బస్ డ్రైవర్ స్వైప్ చేయమని మరీ గుర్తు చేస్తారు. సో ఇక్కడే అర్థమవుతుంది తను చాలా స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ అయితే వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్కి అని. సో నెక్స్ట్ స్టాప్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ తన డాటర్తో బస్ ఎక్కడం చూసి ఆ టీనేజ్ గర్ల్ తన సీట్ని ఆఫర్ చేస్తుంది ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి. బట్ ఆ లేడీ వాళ్ళ డాటర్ ఎవరైతే చిన్నపిల్ల ఉన్నారో తను వెళ్ళి కూర్చుని పోతుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఓకేలే నా కూతురే కదా కూర్చుంది అని చెప్పేసి తన్ని ఏమనకుండా కూర్చొని ఇచ్చేస్తుంది. బట్ తనైతే నుంచునే ఉంటుంది ఆ ప్రెగ్నెంట్ లేడీ. ఆ ప్రెగ్నెంట్ లేడీ నుంచోవడం మా బస్ డ్రైవర్ కూడా చూస్తారు. చూసి ఎవరైనా సీట్ ఆఫర్ చేస్తారేమో అని చెప్పేసి తను కూడా అడుగుతారు. బట్ ఎవరు లేరు. అండ్ ఈ చిన్న టీనేజ్ గర్ల్ కూడా చూస్తుంది, ఎవరైనా చూస్తే తన వైపు చూస్తే ఏం చేద్దాము ఆఫర్ చేపిద్దాము అని చెప్పేసి చూస్తుంది. బట్ ఎవరు తన వైపు చూడను కూడా చూడరు. ఐ కాంటాక్ట్ ఇస్తే ఎక్కడ అడుగుతుందా అనే భయంతో వాళ్ళందరూ పక్కకు తిప్పేసుకుంటారు. తన వైపు అసలు చూడను కూడా చూడరు. అప్పుడు ఆ బస్ డ్రైవర్ ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఆ బస్సులో పక్కకు ఆపేసి ఒక టీనేజ్ బాయ్ హెడ్సెట్ పెట్టుకొని పాట వింటూ పడుకొని ఉంటాడు ఆ బస్సులో. అతన్ని లేపి ఇలా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, తనకి సీట్ ఇస్తావా అని అంటే సరే అంకుల్ తీసుకోండి, నేను చూడలేదు దాన్ని అని చెప్పేసి తిరిగి అంకుల్కి సారీ చెప్తాడు. ఆ బస్ డ్రైవర్కి తిను బాగా నచ్చేస్తాడు అనమాట. ఈ టీనేజ్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆఫర్ చేశారో ఆ సీట్ని అతను బాగా నచ్చేసి వాళ్ళ డాటర్కి కూడా పరిచయం చేసేస్తాడు. ఇదిగోండి తిను మా డాటర్, చాలా మంచి అమ్మాయి ఇదని చెప్పేసి. వాళ్ళేమో సిగ్గుపడిపోతూ ఉంటారు, అసలు వయసులో ఉన్నారు కదండి, ఏం మాట్లాడో తెలియక. సో వాళ్ళు జస్ట్ హాయ్ చెప్పుకొని విండో నుంచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ట్రావెల్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో నెక్స్ట్ సీన్లో ఒక అల్లరి చిన్న పిల్లోడు అనమాట, పుట్టి పిల్లోడు, ఒక 7 years 8 years ఉంటాయేమో. నెక్స్ట్ సీన్లో అందరి పిల్లోడు ఎప్పుడు చూసినా మన బస్ డ్రైవర్ బస్కి క్రేయాన్స్ విండోస్ మీద ఏదో ఒక డ్రాయింగ్ ఇస్తూనే ఉంటాడు. ఆ పిల్లోడు ఎప్పుడు కూడా ఫిష్ లేదంటే షార్క్స్ ఆ సీలో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే గీస్తారు, వాటర్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎప్పుడు గీస్తూ ఉంటారు. ఆ అంకుల్ ఏమో ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయాక అది చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు డైలీ అలానే చూస్తూ ఉండేవాడు. అది చూసి అంకుల్ కోపం వచ్చి ఒకరోజు కసులుతాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు బస్ ఎక్కదు అని చెప్పేసి ఒకరోజు కసులుతాడు. ఆ నెక్స్ట్ డే నుంచి ఆ ఫోటోలు బస్ డ్రైవర్కి తెలియకుండా బస్ ఎక్కి క్రేయాన్స్ గీస్తూనే ఉండేవాడు. ఆ బస్ డ్రైవర్ కూడా ఎప్పుడు గీసిన పిల్లడు ఎక్కలేదు కదా, ఎవరు గీస్తున్నది ఇదంతా అని చెప్పి కన్ఫ్యూజన్లో తను క్లీన్ చేసుకుంటూనే ఉంటాడు అనమాట డైలీ. నెక్స్ట్ డే కూడా ఆ చిన్నపిల్లడు అంకుల్కి తెలియకుండా దాక్కుని ఎక్కేస్తుంటే పాప ఆ చిన్నపిల్లడు బ్యాడ్ లక్ అనమాట. అంకుల్ చూసేస్తాడు. అంకుల్ చూసేసి పరుగుతాయి, ఏంట్రా ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎక్కట్లేదు అనుకుంటున్నా, నువ్వు ఇలా ఎక్కుతున్నావో ఉంటే నీ సంగతి చెప్తాను అని చెప్పేసి తన దగ్గరికి కొట్టడానికి అని వెళ్తాడు. కొట్టడానికో లేదంటే తిట్టడానికో కోపంగా దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్తుంటే ఆ పిల్లోడికి కొంచెం భయం వేసి వెంటనే బస్ దిగేస్తాడు. ఆ బస్ దిగేసేసి వెంటనే పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్ళిపోయి నిల్చుంటాడు. ఈలోపు బస్ డ్రైవర్ కూడా పోనీలే చిన్నపిల్లోడే కదా అని చెప్పేసి తన్ని వదిలేసి బస్ ఇంకా పోనీ చేస్తాడు అనమాట. ఆ పిల్లోడేమో ఆ బస్ డ్రైవర్ని చూసి కంగారులో కింద దిగిపోతాడు కదా. కింద దిగిపోయినప్పుడు తన చేతిలో క్రేయాన్స్ ఒక బుక్ ఉంటాయి అనమాట. ఆ బుక్ ఆ క్రేయాన్స్ బస్సులో పడేసుకుంటాడు. కింద దిగిన తర్వాత చూసుకుంటాడు.
అడుగుతాడు, వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బస్సు వెళ్ళిపోతుంటుండే అంకుల్ ఆపండి, నా క్రేయాన్స్ అందులో నిండిపోయినాయి, నా బుక్ అందులో ఉండిపోయింది అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్తాడు. బట్ ఎవరు పట్టించుకోరనమాట. తను రోజు లాగానే బస్ డ్రైవర్ బస్ని క్లీన్ చేస్తుంటే ఆ క్రేయాన్స్ని చూసి ఆ చిన్నపిల్లోడే అని అనుకొని రేపు బస్ ఎక్కినప్పుడు ఇచ్చేద్దాంలే అని తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ పిల్లోడు మాత్రం నెక్స్ట్ డే నుంచి బస్ స్టాప్లో కనిపించకుండా పోయాడు. చాలా రోజులు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ తనైతే కనపడలేదన్నమాట. ఇంకా లాభం లేదులే అని చెప్పేసి ఆ చిన్న పిల్లోడి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. తన ఆశకి మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఆ చిన్న పిల్లోడికి హెల్త్ కండిషన్ అనేది అసలు ఏం బాగాలేదు అని చెప్పేసి. సో తను హెల్త్ కండిషన్ బాగోలేదని వాళ్ళ పేరెంట్స్ ఏమో హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. సో అది తెలుసుకొని బస్ డ్రైవర్ కూడా తన్ని కన్సల్ట్ చేయడానికి అని చెప్పేసి వెళ్తాడు. తను వెళ్ళి ఫ్రూట్స్ అండ్ క్రయాన్స్ తను మర్చిపోయి ఉంటాడు కదా, క్రయాన్స్ అండ్ బుక్ అవన్నీ వాళ్ళ మదర్కి ఇస్తాడు అనమాట. వాళ్ళ మదర్కి ఇచ్చి వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నారు అని అడిగితే తను చెప్తుంది వాళ్ళ ఫాదర్ చనిపోయారండి, ఇలా తిన సర్జరీ కోసం అని చెప్పేసి ఫిషింగ్ చేయడానికి వెళ్ళేవారు. అలా వెళ్తున్నప్పుడు ఒకరోజు అలలు ఎక్కువ వచ్చేసి ఆ బోట్ కొట్టుకుపోయింది. సో వాళ్ళ నాన్నగారు కూడా ఇంకా తిరిగి రాలేదు అని చెప్పేసి చెప్తారు. బస్ డ్రైవర్కి కూడా అర్థమవుతుంది ఆ చిన్న పిల్లోడు ఎప్పుడు చూసినా సీకి సంబంధించిన డ్రాయింగ్స్ ఎందుకు వేస్తాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి చనిపోయారు కదా. సో వాళ్ళ నాన్న ఎప్పుడు ఆ షార్క్స్ లేదంటే ఆ సీలో ఉండే యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతోనే వాళ్ళ నాన్న ఉంటారు అని చెప్పేసి తను బాగా బిలీవ్ చేస్తాడు అనమాట చిన్నపిల్లలు. అందుకని ఎప్పుడు చూసినా సీకి సంబంధించినవి మాత్రమే వేస్తూ ఉంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తారు మనకి ఆ పిల్లోడికి సర్జరీ అయిపోయి తన హెల్త్ కండిషన్ అంతా బాగా సెట్ అయిపోయి చాలా హ్యాపీగా బస్ ఎక్కడం చూపిస్తారు మనకి. అప్పుడు ఆ బస్ డ్రైవర్ ఆ బాబుకి చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తాడు. అదేంటంటే తన బస్ విండోస్ ఉంటాయి కదా, ఆ బస్ విండోస్ మొత్తం ఆ సీకి సంబంధించిన స్టిక్కర్స్ వేసేసి తన కోసం అని తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి సీకి సంబంధించిన స్టిక్కర్స్ అన్నీ వేసేస్తాడు. అప్పుడు ఆ పిల్లోడికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అవి చూసినప్పుడన్నా వాళ్ళ నాన్న తనతోనే ఉన్నారు అని చెప్పేసి తను చాలా బాగా బిలీవ్ చేశాడు కదా. సో అందుకని వాళ్ళ నాన్న తనతోనే ఉన్నారు అని చెప్పేసి అనుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఆ బస్ డ్రైవర్ కూడా ఆ పిల్లోడి హ్యాపీనెస్ చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు ఈ షార్ట్ ఫిలిం బాగా నచ్చడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఈ రోజుల్లో పక్కన వాళ్ళ ఎమోషన్స్ ఎవరైనా సరే క్యాష్ చేసుకుందామని చూస్తారే కానీ ఎవ్వరు కేర్ మాత్రం చేయరు. అలాంటిది ఒక నార్మల్ బస్ డ్రైవర్ చిన్న పిల్లోడి కోసం తనకు అసలు క్రేయాన్స్ కానీ డ్రాయింగ్స్ అంటే అసలు ఏమి ఇష్టం ఉండవు. అలాంటిది ఒక చిన్న పిల్లోడి హ్యాపీనెస్ కోసం తన బస్ విండోస్ మొత్తం స్టిక్కర్స్తో నింపేస్తాడు. ఆ పిల్లోడి హ్యాపీనెస్లోనే తన హ్యాపీనెస్ చూసుకుంటాడు. చాలా మంచి డ్రైవర్ కదండి, నాకు అందుకే ఇది బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ క్యూట్ అండ్ షార్ట్ ఫిలిం బాగా నచ్చి వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్ చేసేసాను నేను ఆ చిన్న షార్ట్ ఫిలింని. బట్ మీకు ఎలా అనిపించిందో నేను అడగడం మర్చిపోయాను. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అవి కూడా మీకు నచ్చాలి అని అంటే కనుక, అంటే మీకు నచ్చినవి కావాలి, మీకు నచ్చినవి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవి మొత్తం అంతా చూసి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్.